అందరికీ నమస్కారం. మీ ఒడిశెట్టి నారాయణ రెడ్డి. ఈరోజు చాలా గొప్ప రోజు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే 2019 మే 22వ తారీఖున భారతదేశ చరిత్రలోనే రాజకీయ రంగంలో ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగిన రోజు. ఆ రోజుని ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుండవి మోగించడమే కాకుండా మొత్తం ఓట్లలో 50% ఓట్లను స్వాధీనం చేసుకోవడమే కాకుండా 151 సీట్లు అంటే 86% అసెంబ్లీ సీట్లు, అలాగే ఎంపీల స్థానాల్లో కూడా 92% ఎంపీ స్థానాలని కైవసం చేసుకుని ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఒక అద్భుతమైన సువర్ణాక్షరాలతో చరిత్రను తిరగరాసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇదే రోజు 2019 మే 21వ తారీఖు సాయంకాలం నేను ఒక ఇంటర్వ్యూ ఇస్తూ ఒక మాట చెప్పా. ద డే ఆఫ్ విక్టరీ, మే 22వ తారీఖు ద డే ఆఫ్ విక్టరీ అని ప్రకటించా. ఎందుకంటే నారాసుర పాలన అంటే నారా చంద్రబాబు నాయుడు వంటి రాక్షస పాలన ముగించబడి ఒక అద్భుతమైన నవయువకుడు జగన్మోహన్ రెడ్డి యొక్క సువర్ణ పరిపాలన మొదలవబోతుంది. కాబట్టి మే 22వ తారీఖు అనేది చరిత్రలో ద డే ఆఫ్ విక్టరీగా మిగిలిపోతుందని కూడా ఆ రోజు ఇంటర్వ్యూలో నేను చెప్పున్నా. నేను ఏదైతే మే 21 సాయంకాలం ఇంటర్వ్యూలో చెప్పున్నానో అదే అక్షరాల కూడా వాస్తవమైంది తర్వాత రోజు. ఎందుకు ద డే ఆఫ్ విక్టరీ అని అంత ధైర్యంగా చెప్పగలిగాను అంటే నారా చంద్రబాబు నాయుడు గారు 600 అబద్ధపు హామీలు ఇచ్చి 600 హామీల్లో కూడా కనీసం 6 హామీలు కూడా పట్టుమని 6 హామీలు కూడా పూర్తి చేయలేని దుస్థితి. అంతేకాకుండా మీడియాను అడ్డుపెట్టుకుని, ప్రధానంగా కుల మీడియాను అడ్డుపెట్టుకుని పరిపాలన ఏమీ చేయకుండా, సంక్షేమం ఏమీ చూడకుండా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఏమాత్రం కూడా పాటుపడకుండా మీడియాలో కాకమ్మ కబుర్లు చెప్పి ఎన్నికల్లో విజయం సాధించేయాలనే ఒక దుర్మార్గమైన కుట్రతో పరిపాలన చేశాడు నారా చంద్రబాబు నాయుడు. అందుకే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెబుతారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదయాత్రలో చాలా కాలం ఆయనతో పాటు పయనించాం కాబట్టి పాదయాత్రలో ఆయనతో పాటు నడిచేటప్పుడు మహిళలు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కర్షకులు, యువత ప్రతి ఒక్కరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని చూసినప్పుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారనే ఆశ వారి కళ్ళల్లోనూ వారి యొక్క ముఖాల్లోనూ మాకు కూడా వాళ్ళకి కనబడింది. కాబట్టి అంత ధైర్యంగా ద డే ఆఫ్ విక్టరీ అనే దాన్ని నేను ఇంటర్వ్యూలో చెప్పగలిగా. ఇక అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అత్యంత కీలకమైన విషయాలు నేను 3-4 విషయాలు మీ అందరికి నేను తెలియచేయాలని అనుకుంటూ ఉన్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలనలో అత్యంత కీలకమైన అంశం ఏమిటి అని నన్ను అడిగితే నేను సూటిగా ఒక మాట చెప్పగలను. భారతదేశ చరిత్రలో ఇప్పుడు వరకు ఏ రాష్ట్రంలో లేని విధంగా అవినీతి మీద పోరాటం చేసి పూర్తిగా అవినీతి రహితమైన పరిపాలన అందించే వైపు ప్రయాణిస్తున్న ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది అత్యద్భుతమైనది, చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఈ రోజుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలనలో అత్యంత పారదర్శకత, రివర్స్ టెండరింగ్ అవనివ్వండి, ఎక్కడ కూడా పార్టీలో ఉన్న నాయకులు కానీ పార్టీ కార్యకర్తలు కూడా చిన్న మిస్యూజ్ కూడా చేయకుండా అద్భుతంగా అవినీతి రహితమైన పరిపాలనకు కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు మా మంత్రులు అవనివ్వండి, మా ఎమ్మెల్యేలు అవనివ్వండి, మా నాయకులు అవనివ్వండి, మా కార్యకర్తలు అవనివ్వండి, అధికారులు అవనివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అవినీతి రహితమైన పరిపాలన అందించే ప్రయత్నంలో ముందుకు కొనసాగుతూ ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో అత్యుత్తమమైనదని నేను భావిస్తూ ఉన్నాను. అవినీతి ఏ రోజైతే లేదో, అవినీతి అనే క్యాన్సర్ లేకపోతే ఆ రాష్ట్రం పురోభివృద్ధిలోకి పోతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న బెనిఫిషరీకి కూడా ప్రభుత్వం ఏదైతే తలస్తుందో అది క్షేత్రస్థాయిలో ఉన్న లబ్ధిదారుడికి చేరినప్పుడే నిజమైన సంక్షేమ రాజ్య స్థాపన జరిగింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదేశ సూత్రాల యొక్క అర్థం పరమార్థంగా మారుతుంది. దానికి కీలక భూమికే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అవినీతి రహిత పరిపాలన. ఇక రెండో అద్భుతమైన పరిపాలనలో సువర్ణమైన ఘట్టం ఏమిటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సచివాలయ వ్యవస్థ 73వ రాజ్యాంగ సవరణ 1993లో జరిగినప్పటి నుంచి కూడా ఏ రోజు కూడా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా వికేంద్రీకరణ వైపు అడుగులేసే ప్రయత్నం చేయలేదు. మాటల వరకు మాత్రమే వికేంద్రీకరణ, చేతల్లో కూడా ఎక్కడ కూడా వికేంద్రీకరణ, డీసెంట్రలైజేషన్ అనేది లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమించి ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి చెక్కు పెట్టడమే కాకుండా ప్రతి సంక్షేమ పథకం యొక్క ఫలితం క్షేత్రస్థాయిలో లబ్ధిదారుడికి చేరడానికి ప్రభుత్వానికి వారధుల్లాగా ఈ రోజుని వాలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ ద్వారా భారతదేశంలోనే పరిపాలనలో ఒక సువర్ణ అధ్యాయానికి ఆయన అంకురార్పణ చేశారని నేను ఘంటాపథంగా చెప్పగలను. ఇక మూడవది ఏమిటంటే, ఒక నాయకుడి యొక్క సమర్థత ఎప్పుడు తెలుస్తుంది అంటే, యుద్ధంలో పాల్గొని జయించినప్పుడే రాజు యొక్క సమర్థత తెలుస్తుంది. సంక్షోభం ఎదురైనప్పుడే ఆ సంక్షోభంలో అద్భుతంగా ఆలోచించగలిగి బయటపడగలిగినప్పుడే ఆ మేధావి యొక్క మేధస్సు తెలుస్తుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజుని కరోనా వైరస్ ప్రపంచమంతా ఉంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. కానీ ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో ఏ రాష్ట్రము చేయలేని విధంగా రోజుకి 10,000 టెస్టులు చేయడమే కాకుండా, పేద ప్రజలు ఎవరో పస్తుండకుండా వారికి ఫ్రీ రేషన్ ఇవ్వడమే కాకుండా, ఏ ఆక్వా రైతులు ఉన్నారో, ఏ వ్యవసాయదారు రైతులు ఉన్నారో, ఏ హార్టికల్చర్ రైతులు ఉన్నారో, ఇలాంటి రైతాంగం ఏది కూడా ఇబ్బంది పడకుండా వారి పంటలకి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాకుండా వారి యొక్క పంటలకు కూడా అత్యంత గిరాకీ కల్పించి ఆ పంటలు కూడా అమ్మేలాంటి పరిస్థితులు తీసుకొచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట మాట్లాడితే ఆ మాటని ఈరోజు భారతదేశమే కాకుండా ప్రపంచం కూడా పాటించే స్థితికి వచ్చింది. కరోనా వైరస్తో మనం సహజీవనం చేయవలసిన పరిస్థితులు వస్తాయి. కరోనా వైరస్ని అంతమొందించడానికి బ్లీచింగ్ పౌడర్ చాలా అవసరం. కరోనా వైరస్ని అంతమొందించాలంటే మనం పారాసెటమాల్ మాత్రలు వేసుకుని మనకు మనం జాగ్రత్తగా భౌతిక దూరం పాటించాలని మొట్టమొదటిగా చెప్పినప్పుడు ఈ తెల్ల తమ్ముళ్ళు ఎవరైతే, ఈ పచ్చ తమ్ముళ్ళు ఎవరైతే ఉన్నారో, ఈ నారా చంద్రబాబు నాయుడు ముసలి రాక్షసుడు, ముసలి కుక్క ఏవైతే ఉందో అది కొన్ని మాటలు చెప్పింది నారా చంద్రబాబు నాయుడు. బ్లీచింగ్ పౌడర్తో పోద్దట, కరోనా వైరస్తో సహజీవనం చేయాలట, జగన్మోహన్ రెడ్డికి పరిపాలన తెలియదు, ఇదే నేనైతే ఎప్పటికి 1,00,000 కోట్లు తినేసి నేను సింగపూర్లో దాచేసుకునేవాడిని, ఇదే నేను అయినట్లయితే టీవీలో కరోనాపై కత్తి యుద్ధం చేసిన చంద్రబాబు నాయుడు, కరోనాని జేబులో పెట్టుకుని పాకెట్లో పెట్టి తిరుగుతున్న చంద్రబాబు నాయుడు నేను మీడియాలో చెప్పించుకున్నాను సొల్లు కవులు చెప్పుండేవాడు చంద్రబాబు నాయుడు. అదే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సహజీవనం చేయాలని చెప్పారో, ఏదైతే టెస్టులు చేయించే కార్యక్రమం ఉన్నాయో, ఇవన్నీ కూడా భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలకి ఆదర్శంగా ఒక అద్భుతమైన కరోనా మీద పోరాటం చేసి నిజమైన సంక్షోభంలో కూడా సమర్థవంతంగా సంక్షోభాన్ని ఎదుర్కోగలిగిన వాడే నిజమైన నాయకుడని నిరూపించిన ఒక నవ యువకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రపంచానికే కాకుండా భారతదేశంలో అన్ని రాజకీయ పార్టీని చెప్తూ ఉన్నా. అంతేకాకుండా ఈరోజు ఇంకొక మాట చెప్తూ ఉన్నా మీకు. వైజాగ్ విషయంలో తీసుకున్నట్లయితే ఈ యొక్క కరోనా వైరస్ సందర్భంగా లాక్డౌన్ జరిగినప్పుడు కొన్ని పరిశ్రమలు ఎప్పుడైతే ఒక 2 నెలలు 3 నెలలు మూసుకుపోయాయో అక్కడ రాసాయనికమైన చర్యలు జరిగితే, అంతేకాకుండా ఫ్యాక్టరీలో కూడా కొన్ని ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అలాంటి ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు లాక్డౌన్ తీసిన వెంటనే పరిశ్రమలు ఏర్పాటు చేసి మళ్ళీ తీసిమన్నప్పుడు అక్కడ గ్యాస్ రిలీజ్ అవ్వడం జరిగింది. 1984 సంవత్సరంలో మిక్ అనే వాయువు రిలీజ్ అయింది. మెథైల్ ఐసోసైనేట్ అనే వాయువు మనకి భోపాల్లో రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ఒక పెద్ద సంక్షోభం వచ్చి వేల సంఖ్యలో జనాలు చనిపోయారు అక్కడ. అలాంటి పరిస్థితి ఈరోజు వైజాగ్లో వస్తే సింగిల్ వేల మీద లెక్క పెట్టే జనాలు కూడా చనిపోకుండా అంత సంక్షోభాన్ని కూడా అద్భుతంగా ఈ యొక్క ఉద్యోగ స్వామ్యంతో, బ్యూరోక్రాట్లతో అద్భుతంగా వాళ్ళకి గైడెన్స్ ఇచ్చి అక్కడ ఏ సంక్షోభం రాకుండా వైజాగ్ని సేఫ్ సైడ్లో నిలబెట్టిన ప్రీతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అంతేకాకుండా ఒక వ్యక్తి ఏదైనా చనిపోయినప్పుడు ఆ వ్యక్తి నష్టపోతే ఆ నష్టం ఏంటో ఆ కుటుంబానికి తెలుస్తుంది కాబట్టి ఆ కుటుంబాన్ని ఓదార్చవలసిన పరిస్థితి, ఏ పరిశ్రమ యొక్క అజాగ్రత్త వల్ల ఆ ప్రాబ్లం జరిగిందో ఆ ప్రాబ్లం మళ్ళీ జరగకుండా పరిశ్రమలు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే ఖచ్చితమైన కాంపెన్సేషన్ వాళ్ళకి ఇప్పించాలి. అలా ఇప్పించినప్పుడే పరిశ్రమలు జాగ్రత్తగా ఉంటాయి అనే ఉద్దేశంతో ఈ రోజుని మరణించిన వారికి ఖచ్చితంగా 1 కోటి రూపాయలు ఇప్పించి పాశ్చాత్య దేశాలతో సమానంగా పరిహారం ఇప్పించిన ఏకైక నవయువక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మీకు చెప్తూ ఉన్నా. అదే చంద్రబాబు నాయుడు ఇలాంటి అన్నిటిని కూడా పబ్లిసిటీకి ఉపయోగించుకుంటాడు. ఎందుకంటే గోదావరి పుష్కరాలు చేస్తున్నప్పుడు 29 మందిని పొట్టం పెట్టుకున్నాడు నారా చంద్రబాబు నాయుడు. కేవలం పబ్లిసిటీ పిచ్చి గురించి ఒక సినిమా యాక్టర్ని పెట్టుకుని ఏ విధంగా చేయాలో ఒక వీడియో తీస్తూ తొక్కిసిరేత కారణమయ్యి 29 మరణానికి కారణమైతే వాళ్ళకి పట్టుమని 1,05,00,000 రూపాయలు కూడా పరిహారం ఇవ్వలేని ఒక దుర్మార్గమైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. కానీ ఈ యొక్క
ఇందులో ఏ సంబంధం లేకపోయినా పరిశ్రమల యొక్క అజాగ్రత్త వల్ల ప్రాబ్లం జరిగింది కాబట్టి ఏ మనిషి కూడా చనిపోకూడదు. ఒకవేళ చనిపోయిన పరిస్థితి వచ్చినట్లయితే సాధ్యమంత వరకు ప్రాణాన్ని తీసుకురాలేకపోయినా ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే పెద్ద మనసు కలిగిన దొడ్డ నాయకుడు మన యొక్క జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి చెప్తూ ఉన్నా. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఈ ఆంధ్రప్రదేశ్కు ఉండడం మన పూర్వజన్మ సుకృతం. ఈయన ఇలాగే మరొక 30 సంవత్సరాల పరిపాలన జరిగిద్ది. నేను ఒకే ఒక మాట చెప్తూ ఉన్నా. నేను చిన్న కాలం నుంచి కూడా త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు అద్భుతమైన పరిపాలన చేసేవారని పురాణాల్లో చదివాం, సినిమాల్లో చూసాం. శ్రీరాముడి యొక్క పరిపాలన ఎలా ఉంటుందో మన కళ్ళతో చూడలేకపోయినా ఓహో ఇంత గొప్పగా ఉంటుందేమో అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజుని మన సమకాలీన పరిస్థితుల్లో శ్రీరాముడి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో ఈరోజు మన పురాణాల్లో చదవలసిన పని లేదు, సినిమాల్లో చూడవలసిన పని లేదు. వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసినట్లయితే శ్రీరామచంద్రుడి యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుందో కూడా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన కనపడుతూ ఉంది. కాబట్టి ఒకే ఒక మాట చెబుతూ నేను ముగించాలనుకుంటున్నా. ఇలాంటి అద్వితీయమైన ముఖ్యమంత్రి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం, అంతేకాకుండా ఇదే ముఖ్యమంత్రి 2014లో అవ్వుంటే ఈ పాటికే ఆంధ్రప్రదేశ్, హైదరాబాద్ లాంటి తెలంగాణ లాంటి రాష్ట్రాన్ని దాటేసి ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, పారిశ్రామికంగా కానీ అన్ని విధాలుగా కూడా అభివృద్ధి చెందేసి ఉండుండేది. 2014లో ఈ మీడియా తప్పుడు కోతలు కూయడం వల్ల మేధావులు కొంత తప్పుగా ఆలోచించి ఒక అద్భుతమైన నాయకుడిని 5 సంవత్సరాలు మనం కోల్పోయాం. కానీ ఆ అద్భుతమైన నాయకుడిని 2019లో అవకాశం ఇచ్చి మరొక 30 సంవత్సరాల పాటు ఆ నాయకుడి యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధిలోకి పోవాలని రైతులు అద్భుతంగా, ఎందుకంటే ఈ రోజుని రైతు భరోసా వచ్చి రైతుల ముఖాల్లో చిరునవ్వు ఉంది. కరోనా లాంటి సమయంలో కూడా రైతుకి దగ్గర 1400 రూపాయలు గిట్టుబాటు ధర ఎంఎస్పి కనీస మద్దతు ధర కల్పించి రైతు ముఖంలో ఆనందం కల్పించాడు. అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి రైతుకి, ప్రతి తల్లికి కూడా పిల్లల్ని చదివించుకున్నప్పుడే రేపటి సమాజంలో పరివర్తన వస్తుంది. ప్రతి పిల్లవాడిని బాగా చదివించి వాడి కాళ్ళ మీద వాడు నిలబడినప్పుడే ఆ సమాజం, ఆ కుటుంబం కూడా అభివృద్ధి చెందుతుందని అమ్మ ఒడి అనే ఒక అద్భుతమైన పథకానికి అంకురార్పణ చేసి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందుకోవాలంత వేగంగా సంక్షేమ రాజ్యంలో ముందుకు పోతున్న జగన్మోహన్ రెడ్డి గారికి ఈ యొక్క సంవత్సరం అంతా కూడా అద్భుతమైన పరిపాలన చేసినందుకు ఆయనకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఆయన యొక్క పార్టీలో నేను ఒక కీలకమైన నాయకుడిగా ఉన్నందుకు అది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే 30 సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఆ 30 సంవత్సరాలు కూడా అతనితో పాటు నేను పయనించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. నమస్కారం. మీ ఒడిశెట్టి నారాయణ రెడ్డి.